ఎపిసోడ్ లో హైలైట్ వాళ్ళే కనిపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చలేదు సోనియా బిహేవియర్ కానీ, సోనియా వే ఆఫ్ యాటిట్యూడ్ కూడా నాకు నచ్చలేదు, నాగమణి కంటే కూడా అది నచ్చలేదు. కానీ వాళ్ళు పాయింట్లు మాట్లాడుతున్నారు అండ్ డిఫెండ్ బాగా చేస్తున్నారు అండ్ అగ్రెసివ్ గా ఉన్నారు. సో అది చెప్తున్నా, వాళ్ళు ఏ పాయింట్ లో మైనస్ అనేది నేను మాట్లాడతా, బట్ వాళ్ళు చేసే విధానం, వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఎలా కళాఖండిగా మాట్లాడుతున్నారు, ఇతరులను మాట్లాడకుండా ఎంత డిఫెండ్ చేస్తున్నారు అనే విషయంలో నేను వాళ్ళిద్దరిని మెచ్చుకుంటున్నాను అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీజన్ ఎపిసోడ్ 2లో కంటిన్యూటీ 3 అయింది కాబట్టి చీఫ్ థర్డ్ పర్సన్ ని యష్మిని ఎంచుకుంటున్నారు. సో ఇక్కడ కంటిన్యూటీ మీరు చూసినట్లయితే ఎపిసోడ్ లో ఇక్కడ నిఖిల్ అనుకొని వీళ్ళందరూ అంటే నిఖిల్ గాని నైనిక గాని యష్మిని తీసుకునేటప్పుడు ఫస్ట్ రైస్ చేసిన పాయింట్ తిను సోనియా. ఎందుకు యష్మిని ఎందుకని ముందు ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నాం, ముందు రివ్యూలో మాట్లాడుకున్నాం. కాకపోతే దానికి ఎక్స్టెన్షన్ ఇంకా అవుతూనే ఉందబ్బా. అయితే వీళ్ళు అన్నారు సరే నీ పాయింట్స్ ఏంటో చెప్పమన్నారు, నిఖిల్ అడిగాడు, అయితే ఎవరెవరికి నచ్చట్లేదు అని అన్నారు. అప్పుడు ఇక్కడ ఒక పాయింట్ అంది సోనియా అన్న పాయింట్ ఏంటంటే నేను 5 రీజన్స్ చెప్తా నాకు ఎవరెవరు నచ్చట్లేదు అని. అండ్ మిగతా అసలు రీజన్స్ చెప్పో పక్కన పెట్టు ఓకే, కానీ మిగతా ఎవరెవరికి హౌస్ మేట్స్ కి నచ్చారా లేదా అనేది తెలుసుకోమన్నారు. అసలు ఆ రీజన్ ఏంటి? నీకు బిగ్ బాస్ నీకు మిగతా హౌస్ మేట్స్ కి నచ్చి ఆమెను డిసైడ్ చేయమని చెప్పలేదు. యాజ్ ఆఫ్ నౌ బిగ్ బాస్ చెప్పింది ఏంటి? నిఖిల్ నైనిక, బికాజ్ నిఖిల్ నైనిక చీఫ్స్ కాబట్టి ఇంకో చీఫ్ ఎంచుకోమన్నారు. సో పాయింట్ వీళ్ళిద్దరూ ఎంచుకునేదే ఫైనల్ డెసిషన్. నువ్వు ఆర్గ్యూ చేసావు, మేబీ నీకు యష్మికి పడకపోయి ఉండొచ్చు, నచ్చకపోయి ఉండొచ్చు, అది సెకండరీ మ్యాటర్. బట్ నువ్వు అంత పాయింట్ రేస్ చేసి ఆవిడ గేమ్స్ ఆడుతుంది అదంతా అవుతుంది, కానీ ఒక పాయింట్ లో నీకు నచ్చకపోవచ్చు, మేబీ నీకు కాంపిటేటర్ అనిపించవచ్చు, లేదంటే నీకు నచ్చకపోయి ఉండొచ్చు, అదంతా సెకండరీ. కాకపోతే చీఫ్ గా వీళ్ళిద్దరు ఏవైతే ఎంచుకున్నారో యష్మిని ఎంచుకున్నారు, దానికి యూ హ్యావ్ టు బి అగ్రీ బికాస్ ఆఫ్ బిగ్ బాస్ రూల్స్ ప్రకారం వాళ్ళిద్దరిని మాత్రమే డిసైడ్ అవ్వాలి కాబట్టి. అండ్ తనకు సపోర్ట్ చేస్తూ కొంతమంది మాట్లాడారు. అండ్ నాగమణి కంట నాకైతే కొంచెం గ్రూప్ అయినట్టు అనిపించింది. నాగమణి కంట గానీ, సీత గానీ, సోనియా గానీ, మేబీ ఇన్ ఫ్యూచర్ లో వీళ్ళు ముగ్గురు ఇలా ఉంటే ఒక గ్రూప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బట్ అలా అని నేను పాయింట్ తప్పు అనటం లేదు సోనియాని, ఎందుకంటే సోనియా మాత్రం ఆ వాయిస్ రైస్ చేయకపోయి ఉంటే కంటెంట్ వచ్చేది కాదు కాబట్టి చెప్తున్నాను అనమాట. తన వే ఆఫ్ యాటిట్యూడ్, ఆ బిహేవియర్ మాత్రం నచ్చట్లేదు. పాయింట్లు కొంచెం బాగానే మాట్లాడుతుంది, ఎందుకంటే ఏది ఏకదాటిగా పోకూడదు. తన పాయింట్ రీజన్ లో కూడా కొంచెం ఉంది, కానీ ఒకటి ఎండ్ ఆఫ్ ద డే డెసిషన్ చీఫ్స్ వాళ్ళిద్దరిని తీసుకోమన్నారు కాబట్టి. సరే ఇక్కడ అయిపోయిన తర్వాత థర్డ్ చీఫ్ గా యష్మి సెలెక్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి సీత వచ్చి బేబక్కతో మాట్లాడతారు. బేబక్కని అడుగుతుంది నాకు ఎగ్ ఒకటి కావాలి, ఎగ్ నేను ఆమ్లెట్ వేసుకుంటానని. అయితే బేబక్క అండ్ నిఖిల్ వీళ్ళందరితో మాట్లాడే, ఎందుకంటే చీఫ్స్ తో మాట్లాడిన తర్వాత వాళ్ళు డిసైడ్ ఏమయ్యారంటే ఒకేసారి వంట చేసుకోవాలి, ప్రతి ఒక్కరు ఒక్కొక్క వాళ్ళకి నచ్చినప్పుడు వచ్చి వండుకుంటానంటే కుదరదు అన్నట్టు వీళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. బేబక్క కానీ నిఖిల్ కానీ అండ్ మిగతా చీఫ్స్ సెలెక్ట్ చేసుకుని ఒకేసారి వండుకోవాలి, నెక్స్ట్ ఇంకొకసారి వండుకోకుండా ఉండడానికి. ఆ తర్వాత సీత వచ్చి విష్ణుప్రియతో వీళ్ళందరితో చెప్తుంది, ఇలా బేబక్క అన్నది నాకు ఎగ్ ఆమ్లెట్ తినాలని ఉంది, నేను ఆమ్లెట్ చేసుకుంటానంటే బేబక్క నన్ను నో అన్నదని చెప్పేసి. మేబీ ఈ పాయింట్ లో సీత కరెక్ట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు, కానీ ఎవరికి నచ్చింది వాళ్ళు తినడంలో తప్పేం లేదు. వాళ్ళ నచ్చిన ఏంటి అన్ని ఒకేసారి చేసుకోవాలి, కానీ 2-3 సార్లు ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి వచ్చి అడుగుతూ ఉంటే ఇంక అందరికీ ఓకే చేయాల్సి వస్తుంది, అందరూ చేసుకుంటూ ఉంటారు. ఇది ఒక టీమ్ లా మాకంటూ ఒక సపరేట్ గా డిపార్ట్మెంట్ ఇచ్చారు కదా అని చెప్పేసి బేబక్క అనడం, అండ్ అదొక రూల్ పాస్ చేయడంలా అనిపించింది అనమాట. అది కరెక్ట్ కాదు. సీత ఏమన్నది? సీత నేనైతే వండుకుంటాను, నాకు ఆమ్లెట్ నేను చేసుకుంటానని చెప్పింది. అయితే ఇక్కడ బేబక్క చెప్పాల్సింది ఏంటంటే ఓకే నువ్వు వండుకో, తర్వాత నువ్వేమైతే వండుకున్నావు ఆ సామాన్లన్నీ క్లీన్ చేసేసి పెట్టేయడం అనేది ఒక పాయింట్. అలా చెప్పుంటే ఓకే, కానీ నెక్స్ట్ టైం అది ఎవరు రాకూడదు, నేను ఒకటి చేస్తాను కాబట్టి ఫస్ట్ నేను వంట అయిపోయిన తర్వాత సెకండ్ మళ్ళీ ఎవరో నువ్వు వచ్చి చేస్తావు, లేదంటే నాబెల్ వచ్చి చేస్తాడు, ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పారు. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఇది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నామినేషన్ పాయింట్స్ ఇవన్నీ రైజ్ అయిన పాయింట్స్, అక్కడ మనం డిస్కస్